నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక జీవనకేళి 10వ భాగము. రచన గొత్తి వాణి శ్రీనివాస్ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. జరిగిన కథ. మేం కూడా ఇక్కడే ఉంటాం అంకుల్, మీరు ఫోన్ చేయండి ప్లీజ్ అంది గీత. రామ్మోహన్ ఫోన్ చేసి వాళ్ళకి విషయం చెప్పాడు. ఆ అబ్బాయి తండ్రి వచ్చి రిపోర్ట్ ఇచ్చాక మీ ఎంక్వైరీలో మా వంతు సహాయం అందిస్తాం అని చెప్పాడు. ఇక కథలోకి వెళితే, ఆడపిల్లల్లా మా బావని ఎవరెత్తుకెళతారు రాధా? నీరాశలో కూరుకుపోయి ఏ అఘాయిత్యమో చేసుకుని ఉంటాడు అంది గీత ఏడుస్తూ. అరే, నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తావు? ఏదో పని మీద వెళ్ళుంటాడు, ఫోన్ చేయటం కుదరలేదేమో, అంత మాత్రానికే ఇలా అయితే ఎలా అంది రాధ గీత కళ్ళు తుడుస్తూ. రాధ ఫోన్ రింగ్ అయింది. ఎవరే? ఏదో అన్నోన్ నెంబర్. త్వరగా ఎత్తు, మా బావేమో. మీ బావ నాకెందుకు చేస్తాడు? నా నెంబర్ లేదుగా. ఏమోనే, నా బుర్ర పని చేయట్లేదు. త్వరగా ఎత్తి మాట్లాడు, స్పీకర్ నొక్కు అంది గీత. హలో, ఎవరు? నేను కిడ్నాపర్ అండ్ కిల్లర్ దావూద్. మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ నా దగ్గరుంది. మీరు నేను చెప్పిన చోటికి రావాలి. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో? అటు నుంచి వినపడుతున్న కరుకు కంఠానికి భయంతో బిగుసుకుపోయి మొహమొహాలు చూసుకున్నారు రాధ గీత. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ధైర్యం తెచ్చుకుని అడిగింది రాధ. నాకు కావాల్సింది మీరిద్దరే. ఎన్నాళ్ళని తప్పించుకుని తిరుగుతారు? మేమా? తప్పించుకు తిరగటమా? లేదే, అసలు నువ్వెవరు? రాధ గొంతు వణికింది. చెప్పానుగా, దావూద్ పేరు వినలేదా? లేదు, మేం ఏ పేరు వినలేదు. మా బావ మీకెలా తెలుసు? అతన్ని ఏం చేయకు, నీకెంత కావాలన్నా ఇస్తాం అంది గీత కంగారుగా. ఓహో, నీకో బావ ఉన్నాడని నువ్వు చెప్తేనే తెలిసింది. నిన్నటి నుంచి ఎక్కడికి వెళ్ళారో చెప్పండి, లేదా మీకోసం కొన్న స్వీట్లన్నీ నేనే తినేస్తా అన్నాడు బొంగురు గొంతుతో. ఇద్దరూ ఆశ్చర్యపోతూ ఎవరు మాట్లాడేది అన్నారు ఒకేసారి. పకపక నవ్వాడు వనమాలి. నేనే. నెంబర్ మార్చి గొంతు మార్చేసరికి గుర్తుపట్టలేదన్నమాట. బేష్, మిమిక్రీకి పనికొస్తాను. జోక్స్ వేయటానికి వేళా పాడాలేదా నీకు? కయ్యమంది గీత. ఇతని ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ప్రతిదీ జోక్గా తీసుకుంటాడు. చిరాకు పడింది రాధ. ఏమైంది? ఇద్దరూ నన్నెందుకు తిడుతున్నారు? నేనేం తప్పు చేశానమ్మా అన్నాడు. మేమిక్కడ చాలా టెన్షన్లో ఉన్నాం. నీ ఫోన్ మాకు ఇంకా కంగారు తెప్పించింది. ఏమైంది గీత? ఎందుకలా ఏడుస్తున్నావు? నువ్వేడిస్తే నేను తట్టుకోలేను. అసలేమైందో చెప్పు అన్నాడు. గీత ఏడిస్తే వనమాలి తట్టుకోలేడా? గుడ్, చాలా బాగుంది అనుకుంది రాధ మనసులో. నువ్వు రాధ వాళ్ళింటికి రా, అన్నీ వివరంగా చెప్తాను అంది గీత. సరే అని ఫోన్ పెట్టేసి వెంటనే వచ్చేశాడు వనమాలి. ఏమైంది అసలు అని అడిగాడు. గీత తన బావ విషయం అంతా చెప్పుకొచ్చింది. మా అన్వేష్ బావ ఆదిత్యని శ్రవణ్ని కలవటానికి వెళుతున్నానని మా రవి బావతో చెప్పాట. ఆ తర్వాత ఏమయ్యాడో తెలీదు. ఫోన్కి కూడా అందట్లేదు. పోలీస్ కంప్లైంట్ ఇప్పించాం. ఏం జరుగుతుందో ఏమో. పురుషుల అదృశ్యం వెనుక కారణాలు ఏమై ఉంటాయో ఆలోచించాలి మనం. ఒకటి, ఇంట్లో అలిగి వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోవటం. 2, ఎవరైనా కిడ్నాప్ చేయటం. ఒకటో కారణం కాదు చెప్పింది గీత. కిడ్నాప్ అయితే దానికి కారణాలేంటి? ఒకటి, అతని వల్ల ఏదైనా లాభం ఉంటేనే ఇలా చేస్తారు. ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారా? లేదు. అయితే డబ్బు కోసం కాదన్నమాట. రెండోది, వాళ్ళ స్వప్రయోజనం కోసం. ఎలాంటి ప్రయోజనం? నాకు తెలిసినంతవరకు మగవాళ్ళని కిడ్నాప్ చేసేది నేరాల విషయంలోనే. అంటే ఎవరో చేసిన నేరానికి వాళ్ళని భాగస్వామ్యులను చేసి దోషులుగా వాడుకుని చట్టం నుంచి తప్పించుకోవటానికి. అయితే మా బావని ఏదైనా కేసులో ఇరికించి వాళ్ళు తప్పుకుంటారా? అసలు ఈ ఉచ్చు బిగుస్తున్నదెవరో ఎలా తెలుస్తుంది? తెలుసుకోవచ్చు. పోలీసుల పని వాళ్ళు చేస్తారు. ముందు మనం మీ బావ వాళ్ళ ఊరికి వెళదాం. శ్రవణ్ ఆదిత్యను కలిసి మాట్లాడాలి. అప్పుడే విషయం తెలుస్తుంది అన్నాడు వనమాలి. సరే వెళదాం పదండి అంది గీత తొందరపడుతూ. నేను రాను, మీరిద్దరూ వెళ్ళండి అంది రాధ. అదేంటి అలా అంటావు? ఏ సంబంధం లేని వనమాలి ఇంత బాధ్యతగా ఉంటే నాకు ప్రాణ స్నేహితురాలికి నువ్వు రానంటావే అంది గీత. మంచివాళ్ళనే అనుమానిస్తుంది ఈ లోకం. ఏం చేస్తాం? అది విధిరాత. అసలు ఆత్మలు ప్రేతాత్మలు ఉన్నాయా గీత?
భూత వైద్యులకు లొంగుతాయా అన్నాడు రాధని క్రీగంట చూస్తూ. గతుక్కుమంది రాధ. వనమాలి వంక సీరియస్గా చూసింది. ఇప్పుడు చెప్పొద్దు అన్నట్టు తలాడించింది. అతను అలారా దారికి అన్నట్టు చూస్తూ నవ్వాడు. గీత ఇవేం పట్టించుకోకుండా, ఆంటీ మేము మా ఇంటికి వెళుతున్నాం. ఈ రాత్రికి రాధ మా ఇంట్లో ఉంటుంది. కంగారు పడకండి అని చెప్పింది గీత. మా ఫ్రెండ్ కారు తెమ్మని ఫోన్ చేశాను. వాడు వచ్చేస్తున్నాడు అన్నాడు. నీ డ్రైవింగా? సరిగా తిరిగొస్తామా అంది రాధ అనుమానంగా. ఏం నాకేం, నేను బాగానే చేస్తాను. చూస్తావుగా, అదిగో కారొచ్చింది, రండి ఎక్కండి అన్నాడు. ముగ్గురు కారెక్కారు. కాకినాడ వైపుకి కారు పోనిచ్చాడు. కొప్పాక అగ్రహారానికి చేరుకునేసరికి రాత్రయ్యింది. అవధాని ఇంటికి చేరుకున్నారు. ముందుగా గీత లోపలికి వెళ్ళింది. రామ్మ గీత, మీ అన్వేష్ బావ ఏమయ్యాడో తెలియట్లేదు అని చెప్పి బావురుమంది అన్వేష్ తల్లి. అవునత్తయ్య, అందుకే నా స్నేహితులని తీసుకుని వచ్చాను. ఇది రాధా, అతను వనమాలి, నాకు బాగా కావలసిన వాళ్ళు అని పరిచయం చేసింది. అవధాని వచ్చాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, చూస్తామని చెప్పారు. వీడు అసలు ఎందుకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. నా వల్లే వెళ్ళిపోయాడేమో అని నాకు బాధగా ఉంది అన్నాడు బాధపడుతూ. అలా అనుకోకు మావయ్య, ఇందులో నీ తప్పేముంది? మేము వచ్చాము కదా, ఇక ధైర్యంగా ఉండు అంది. వీడి స్నేహితుల ఇళ్లల్లో వాకపు చేశాను, వాళ్ళకేం తెలియదన్నారు అని చెప్పాడు అవధాని. ముందు రవిబాబుకి ఫోన్ చేసి మాట్లాడతాం, నువ్వు రెస్ట్ తీసుకో మావయ్య అంది. అవధాని నిట్టూరుస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. గీత రవికి ఫోన్ చేసింది. బావా, నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలి. అత్తయ్య మావయ్య బావ కోసం కంగారు పడుతున్నారు అంది గీత. ఆల్రెడీ బయలుదేరాను గీత, సగం దూరం వచ్చేశాను. ఇంకో 2 గంటల్లో వచ్చేస్తాను అన్నాడు రవి. ఓ వెరీ గుడ్ బావా, నా ఫ్రెండ్ నీతో మాట్లాడతాడు అని వనమాలికి ఫోన్ ఇచ్చింది గీత. ఫోన్ తీసుకుని, హలో రవి గారు, నా పేరు వనమాలి అన్నాడు. హలో సార్, చెప్పండి అన్నాడు రవి. నిన్న మీరందరూ కాకినాడ వెళ్ళారు కదా, అన్వేష్ మీతో ఏదైనా చెప్పాడా? కారులో మేమిద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. తనకి ఉద్యోగం లేదని అసంతృప్తి ఉంది, కానీ ఇలా ఇల్లు విడిచి వెళ్ళిపోయేంత డిప్రెషన్ అయితే నాకు కనబడలేదు. ఆదిత్య చేసే సేవా కార్యక్రమాలు పాలు పంచుకోవాలని, శ్రవణ్ దగ్గరకు ఉద్యోగం గురించి మాట్లాడటానికి వెళతానని చెప్పాడు. సరే, మీరు వచ్చాక మాట్లాడదాం అని ఫోన్ పెట్టేసి అన్వేష్కి చేశాడు. స్విచ్ ఆఫ్. అంటే అతను ఛార్జింగ్ లేని చోట ఉండుండాలి. ఎవరు ఒకరి నుంచి ఛార్జర్ తీసుకోవచ్చు కదా. ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నా మనకెవరికీ ఇంతవరకు ఫోన్ చేయలేదంటే స్ట్రేంజ్గా ఉంది. క్యాజువల్గా బయటికి వెళ్ళినవాడు తిరిగి రాకపోవటంతో ఏదో మిస్టరీ ఉంది అన్నాడు వనమాలి. కొన్ని కేసులు చాలా విచిత్రంగా ఉంటాయి. దాదాపుగా అన్నిట్లోనూ నేనొకటి గమనించాను. సమస్య లేదా మానసికంగా స్ట్రగుల్ పడుతున్న వాళ్లే ఎక్కువగా అదృశ్యమవుతున్నారు. మా అత్తయ్య కూతురు పద్దు కూడా కనబట్టలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా జాడ తెలియలేదు. వాళ్ళకి పెంపుడు కూతురన్న విషయం ఈ మధ్యనే దానికి తెలిసింది. అందుకే వెళ్ళిపోయిందనుకుంటున్నారు. మా అత్తయ్య మామయ్య చాలా దిగులు పెట్టుకున్నారు. మీ బావ అన్వేష్ కూడా ఉద్యోగ సమస్యలు ఉన్నాడు. ఇలాంటి వాళ్ళనే ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా, వాళ్ళ బాధల్ని పసిగట్టి వల విసురుతున్నారా అని నా అనుమానం అంది రాధ. కావచ్చు రాధా, వీటన్నిటికీ మూలం ఏదో ఉండే ఉంటుంది. నాకు హాస్పిటల్లో కనిపించిన ఆ కుర్రాడు డ్రగ్స్ బాధితుడు. చిన్నపిల్లాడికి డ్రగ్స్ అలవాటు ఎలా అయిందో మొన్నటికి మొన్న నువ్వు చూసావుగా. నా ఫ్రెండ్ మౌనిక చెల్లెలికి దయ్యం పట్టిందనుకున్నాం. తర్వాత అది కాదని తన ఆహారంలో డ్రగ్స్ కలిసాయని తెలిసిందిగా. అసలు ఇవన్నీ మన దృష్టికే ఎందుకు వస్తున్నాయి? సమస్యలన్నీ కళ్ళ ముందుకొస్తుంటే ఏం చెయ్యాలో తెలియట్లేదు అంది రాధ. మనం పరిష్కరించగలమో లేదో అని పరీక్షిస్తున్నాడేమో దేవుడు. మౌనిక చెల్లెల్లాగా అన్వేషణ కూడా కాపాడగలమనే మన దృష్టికి వచ్చిందేమో చెప్పాడు వనమాలి. చలి వణికిస్తుంది. ఆరుబయట కూర్చుని రవి కోసం ఎదురుచూస్తూ కట్టెల మంట వేసుకుని కూర్చున్నారు. ఈ మధ్య ఒక విచిత్రమైన సంఘటన మన హైదరాబాదులోనే జరిగింది. అందరి దృష్టికి రానివి ఇంకెన్నో ఘోరాలు జరుగుతున్నాయి అన్నాడు వనమాలి చందమామను చూస్తూ. మన హైదరాబాదులోనా? వినాలని చాలా ఆసక్తిగా ఉంది. ఏం జరిగిందో చెప్పు అంది రాధ. వనమాలి గుర్తు తెచ్చుకుంటూ చెప్పడం మొదలుపెట్టాడు. వసంత విహార్ అపార్ట్మెంట్. ఇన్స్పెక్టర్ పురుషోత్తం కానిస్టేబుల్తో కలిసి లోపలికి వచ్చాడు. ఇల్లంతా చిందరవందరగా గందరగోళంగా ఉంది. నిర్మల సోఫాలో కూర్చుని ఏడుస్తుంది. మేడం అని పిలిచాడు.
ఆవిడ తలెత్తి పైకి చూసి గదివైపు చూపించింది. అతను గదిలోకి వెళుతూ ఇల్లంతా పరిశీలనగా చూశాడు. ఎక్కడ చూసినా ఆడపిల్లలే ఉన్నారు. వీళ్ళంతా వీళ్ళ సంతానమేనా అనుకున్నాడు. అందులో ఏ ఒక్కరూ సరిగ్గా లేరు. ఒక్క క్షణం అక్కడే ఆగి పరిశీలనగా చూశాడు. వాళ్ళు చేసే పనులు చాలా విచిత్రంగా ఉన్నాయి. గోడకి సుత్తి ఆనించి మేకుతో సుత్తిని దెక్కొడుతుంది ఒక అమ్మాయి. ల్యాప్టాప్ టీవీ రిమోట్తో ఆన్ చేస్తూ కుస్తీ పడుతుంది మరో అమ్మాయి. అందరూ వయసులో ఉన్న ఆడపిల్లలే. పైగా చాలా అందంగా ఉన్నారు. ఇంట్లో ఒక మనిషి చనిపోయాడనే బాధ వాళ్ళ మొహాల్లో కొంచెం కూడా కనబడలేదు. పురుషోత్తం ఆ గదిలోకి వెళ్ళాడు. కానిస్టేబుల్ అతన్ని అనుసరించాడు. మంచం మీద శవం ప్రశాంతంగా నిద్రిస్తున్నట్టుగా ఉంది. అతని పేరు డాక్టర్ దీనదయాళ్. పెద్ద పేరున్న సైకియాటిస్ట్. పక్క నలిగినట్టు, ముఖ కవలికలు బెదిరినట్టు, సామాను చెదిరినట్టు ఎక్కడా లేదు. దగ్గరకెళ్ళి చూశాడు. పొట్టలో చాకు దిగుంది. మంచం చుట్టూ తిరిగి చూశాడు. దగ్గరగా వచ్చి పరిశీలించాడు. చాకు ఎంత లోతు దిగిందో అంచనా వేశాడు. చిన్న చాకే, అంగుళన్నర లోతు దిగింది. అతని బ్రుకుటి ముడిపడింది. ఎంత తక్కువ లోతు దిగినా బాధ ఉంటుంది. గిలగిల్లాడినా దాఖల్లేవు. కాస్త లోతుకే వెంటనే చనిపోవటం జరగదు. అదీకాక కత్తి గుచ్చుకున్న చోట రావలసినంత రక్తం కారలేదు. ఇవన్నీ అనుమానాస్పదంగా అనిపించాయి. వచ్చిన సిబ్బంది ఫార్మాలిటీస్ పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. పురుషోత్తం బయటికి వచ్చాడు. నిర్మల ఎదురుగా కూర్చుని వెరీ సారీ మేడం అన్నాడు. ఆమె దుఃఖం రెట్టింపైంది. కాసేపు మౌనంగా ఉండి తర్వాత అడిగాడు పురుషోత్తం. ఆయన మీకేమవుతారు అని. మావారు. మీ పెళ్ళై ఎన్నాళ్ళైంది? మా ఇద్దరికీ పెళ్ళై 6 ఏళ్ళయింది. అంతకుముందు మాకు పెద్దగా పరిచయం లేదు. ఆయన భార్య పోయాక నన్ను చేసుకున్నారు. ఆయన ఎలాంటివారు? మంచివారు. ఇది ఎలా జరిగిందని అనుకుంటున్నారు? రాత్రి పిల్లలందరికీ అన్నాలు తినిపించి పడుకోబెట్టాం. ఇద్దరం కాసేపు టీవీ చూశాం. 11ంటికి ఆయన గదిలోకి వెళ్ళి పడుకున్నారు. నేను పావు తక్కువ 12ంటికి నా గదిలోకి వెళ్ళి పడుకున్నా. 4ంటికి నర్మద ఏడుస్తుంటే లేచి బయటికి వచ్చాను. ఆమెకు ప్యాడ్ మార్చి పడుకుందామని ఆయన గదిలోకి వెళ్ళాను. అప్పటికే ఘోరం జరిగిపోయింది. నర్మద ఎవరు? అదిగో అదే 25 ఏళ్ల అమ్మాయిని చూపించింది. ప్యాడ్ మార్చారంటే చిన్నపిల్ల అనుకున్నాను. మాకు వీళ్ళంతా చిన్నపిల్లలే. రేపుకి గురై మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు వీళ్ళంతా. మొత్తం 16 మంది. మీకు పుట్టిన పిల్లలు? మాకు పిల్లలు లేరు. ఈ సేవ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? 2 ఏళ్లు పూర్తి కావస్తుంది. ఈ అపార్ట్మెంట్ మాదే. 2 ఫ్లాట్స్ కలిపి 6 బెడ్రూములుగా కట్టుకున్నాం. మొదట్లో ఒకరిద్దరిని తీసుకొచ్చి ట్రీట్మెంట్తో పాటు కౌన్సిలింగ్ ఇచ్చేవారాయన. తర్వాత అంటే మా పెళ్ళయ్యాక మనుషుల్ని పెట్టి చేయిస్తున్నాం. ఇప్పుడు రేపు విక్టిమ్ల సంఖ్య పెరిగింది. సిబ్బందిని పెంచి ఆయన నేను కూడా చూసుకుంటున్నాం. మరి డబ్బు? బాధితుల కుటుంబ సభ్యులు డబ్బు పంపిస్తారు. కొన్ని చారిటీ సంస్థలు సహాయం చేస్తాయి. డబ్బు ఇబ్బంది లేదు. ఇక్కడ నయమైపోయి వెళ్ళిపోయిన వాళ్ళున్నారా? చాలామంది పూర్తిగా కోలుకుని గతాన్ని ఇక్కడే పాతేసి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుని హాయిగా జీవిస్తున్నారు. డబ్బు సంగతి పక్కన పెడితే మీరు చేస్తున్న సేవ గొప్పది. ఇంత మంచి మనిషిని చంపాల్సిన అవసరం ఎవరికుంది? వీళ్ళలో ఎవరైనా ఆ పని చేస్తుంటారేమో. లేదు, వాళ్ళలా చెయ్యరు. ఎలా చెప్పగలరు? వాళ్ళెవరూ సరిగా నడవలేరు. వీల్ కుర్చీ కూడా కదపలేరు. 16 మంది అంతేనా? 13 మంది పాక్షిక వికలాంగులు, 3 మానసిక వికలాంగులు. బయట నుంచి ఎవరైనా వచ్చారా? లేదు, ఎవరూ రాలేదు. వీళ్ళంతా అఘాయిత్యం తర్వాత ఇలా అయ్యారా? అవును. ఆ 3ని చూడొచ్చా? అరుగో వాళ్లే అని శూన్యంలోకి చూస్తూ ఒంటిపై సోయలేకుండా కూర్చున్న 3ని చూపించింది. పురుషోత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిశీలనగా చూశాడు. వాళ్ళని చూస్తుంటే కరుకు కాకి గుండె కూడా ద్రవించింది. బంగారు బొమ్మలల్లే ఉన్నారు. యాసిడ్ దాడిలో కమిలిన శరీరాలు, గాయాలతో ఎర్రబారిన చర్మం, ఒంటిపై బట్టలు కూడా సర్దుకోవటం తెలియని మరుపు. నిర్మల వాళ్ళ ఒంటిపై బట్టలు సరిచేసింది. భావోద్వేగాన్ని పక్కన పెట్టి కర్తవ్య నిర్వహణలో పడ్డాడు పురుషోత్తం. ఒక్కొక్కరిని తట్టి పిలిచాడు. తిరిగి సమాధానం లేదు. వాళ్ళు అసలు మన లోకంలో లేరు అంది నిర్మల. మేం ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటాం. కత్తి మీద వేలి ముద్రలను పరిశీలిస్తే కేస్ సింపుల్గా తేలిపోతుంది అని బాడీ పోస్ట్ మార్టంకి పంపించి రిపోర్ట్ తీసుకుని మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు పురుషోత్తం. సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. శవం మీద అతని వేలిముద్రలే ఉన్నాయి.
అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఎక్కువ రక్తం కారలేదు, మెలికలు తిరగలేదు. గుండె ఆగిపోవటానికి కొన్ని క్షణాల ముందు కత్తి దిగిందని రిపోర్ట్లో ఉంది సార్. అంటే కత్తి దిగటం వల్ల అతను చనిపోలేదన్నమాట. వెంటనే ఇన్స్పెక్టర్ పురుషోత్తం బయటికి వెళ్ళాడు. ఆ మర్నాడు వసంత విహార్ అపార్ట్మెంట్కి వెళ్ళాడు. అప్పుడున్న ఆందోళన నిర్మలలో లేదిప్పుడు. కొంత తెప్పరిల్లినట్టు కనబడింది. రండి ఇన్స్పెక్టర్, ఏమన్నా తెలిసిందా అడిగింది. నేను ఆ ముగ్గురు అమ్మాయిల్ని పరిశీలించాలి అన్నాడు. వాళ్ళనా? మతిలేని వాళ్ళు, ఏం చెబుతారు అంది. ఒక్కసారి ప్లీజ్. సరేనండి అని వాళ్ళున్న రూమ్కి తీసుకెళ్ళింది. ముగ్గురు ఎప్పటిలా కిటికీలోంచి శూన్యంలోకి చూస్తూ కూర్చున్నారు. వీళ్ళు ఇక్కడికి ఎప్పుడొచ్చారు అడిగాడు ఇన్స్పెక్టర్. ఆమె నెల క్రితం, ఈమె వచ్చి 3 నెలలు. ఈమె ఇది పెట్టిన కొత్తలో వచ్చింది. ఇంకా నయం కాలేదు. ఎన్ని వైద్యాలు చేసినా ఈమె ఇంకా నడవట్లేదు. స్వాతి దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. ఆమె ఒంటి మీద గాయాల మచ్చలున్నాయి. స్వాతి, నిన్ను హింసించినవాడు ఇక లేడు, చచ్చిపోయాడు. నీ కళ్ళ ముందే పొడుచుకుని చచ్చిపోయాడు. అది నువ్వు చూశావు కదూ. ఇక నువ్వు హాయిగా ఉండొచ్చు అన్నాడు. ఇన్స్పెక్టర్, ఏమంటున్నారు మీరు? నిర్మల గొంతు ఆ గదిలో కంగుమంది. ఆగమన్నట్టు సైగ చేశాడు. స్వాతి ముఖం సంతోషంతో వెలిగింది. ఆమెలో చైతన్యం వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. దీర్ఘంగా ఊపిరి తీసి ప్రశాంతంగా పడుకుంది స్వాతి. ఇన్స్పెక్టర్ గదిలోంచి బయటికి వచ్చాడు. నిర్మల అతన్ని అనుసరిస్తూ, మీరేమంటున్నారు? స్వాతికి తెలుసా? ఎలా? ఆమె నా భర్తను చంపిందా? అసలు నడవలేని స్వాతి ఎలా చంపింది? నిర్మల అన్ని ప్రశ్నలకు ఇన్స్పెక్టర్ ఓర్పుగా సమాధానం చెప్పాడు. చూడండి మేడం, మీ భార్యాభర్తలు చేస్తున్న సేవ అన్నిటికన్నా గొప్పదే, కాదనను. కానీ అతి త్యాగం ఈ పరిస్థితికి కారణం. అర్థం కాలేదు అంది నిర్మల. చెప్తాను. మీ వారు బాధితురాల మానసిక స్థితిని అర్థం చేసుకుంటూ ఆ దిశగా ట్రీట్మెంట్ చేస్తూ వచ్చారు. ఇన్నాళ్ళు గదిలోకి తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్లో భాగంగా బాధితురాలు ఏం కోరుకుంటే అదే చేసేవాళ్ళు. రేపిస్టులపై పగతో రగిలిపోతున్న అమ్మాయిల ముందు వాళ్ళ బొమ్మలు పెట్టి కత్తితో పొడవమని చెప్పేవారు. వాళ్ళు కసిగా పొడిచి పొడిచి చంపేసి పగ తీరినట్లు భావించేవారు. క్రమంగా వాళ్ళలో పగ కసి తగ్గి మందులు వంటపెట్టి మామూలు మనుషులు అయ్యేవాళ్ళు. అవును, అది ఆయన ట్రీట్మెంట్లో భాగమే. అయినా మీకెలా తెలుసు? నిర్మలలో ఆశ్చర్యం కట్టలు తెంచుకుంది. ఇక్కడ బాగుపడి వెళ్ళిన ఆడపిల్లల్ని ఎంక్వైరీ చేస్తే చెప్పారు. డాక్టర్ దీనదయాళ్ చాలా మంచివారు. మా శరీరాలకు తగిలిన దెబ్బల కన్నా మా మనసుకు తగిలిన గాయంపై దృష్టి పెట్టారు. అందుకే మేము కోలుకుని ఇలా జీవితాన్ని సాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. మరి స్వాతి విషయం? స్వాతి బొమ్మలను పొడవటానికి ఇష్టపడలేదు. అంటే 2 ఏళ్లుగా డాక్టర్ గారిని పొడిచి చంపటం కోసం ఎదురు చూస్తుంది. మాటరాని ఆమె మూగబాధని డాక్టర్ అర్థం చేసుకున్నారు. ఆమె తృప్తి కోసం తను విముక్తిని ఎంచుకున్నారు. నో, దేవుడు లాంటి ఆయన ఏ ద్రోహం చేశారని? దుఃఖంతో నిర్మల గొంతు మొహం ఎర్రబడ్డాయి. ఆమెపై ఆఘాత్యం చేసిన వ్యక్తి పేరు దీనదయాళ్. ఆ పేరు గల వ్యక్తా? కాదు, ఆయనే. నిర్మల కొంతసేపు షాక్ తిన్నట్టు ఉండిపోయింది. మెల్లగా తేరుకుని, ఆయన అలాంటి వారు కారు, చాలా మంచివారు అంది గొంతు పెగిల్చుకుని. మంచివారు కాబట్టే తను చేసిన ఒక్కగానొక్క తప్పుకి శిక్షగా ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు. బాగుపడి వెళ్ళిన వాళ్ళు ఎంతమందున్నా 3 ఏళ్ల క్రితం తన వల్ల నష్టపోయిన స్వాతి కోరిక నేటికి తీర్చారు. ఇదంతా ఎలా తెలిసింది మీకు? ఆ రోజు స్వాతిని చూసేందుకు మనం గదిలోకి వెళ్ళినప్పుడు నేనొకటి గమనించాను. మీరు అందరి కాళ్ళకి నల్లతాడు కట్టారు. ఆమె కాలికి లేకపోవటం గమనించాను. ఆ తాడు గది గుమ్మం దగ్గర దొరికింది. ఆ మర్నాడు మీ ఇంటికి సుదేష్ణ అనే అమ్మాయి వచ్చింది, గుర్తుందా? అవును, తను ఇక్కడే ఉండి బాగుపడింది. ఆమెను పంపి స్వాతిని అడిగి అసలు విషయం తెలుసుకున్నాను. అయితే స్వాతి ఆయన్ని చంపిందా? నిర్మల స్వాతి వంక తీక్షణంగా చూస్తూ, లేదు, ఆమె అందుకు సాక్షి మాత్రమే. ఆమె చూస్తుండగా అతనే నిద్రమాత్రలు వేసుకున్నాక ఊపిరి బిగపెట్టి చాలాసేపు ఉంచి ప్రాణం పోతుండగా తనను తనే కత్తితో పొడుచుకున్నాడు. మరణబాధను సులభతరం చేసుకున్నాడు. వెంటనే ప్రాణం పోవటంతో ఎక్కువ రక్తం రాలేదు. స్వాతి కోరిక అతన్ని కత్తితో పొడిచి చంపటం. ఆమె హంతకురాలు కాకుండా బాగుపడేందుకు ట్రీట్మెంట్ ఇచ్చారు. అంటే ఆయన తన శిక్ష తనే వేసుకున్నారా? తల పంకించాడు పురుషోత్తం. నీరసంగా కూలబడిపోయింది నిర్మల.
ఆయన చాలా గొప్పవారు అంది. నడవలేని స్వాతి ఆ రోజు నడిచొచ్చి గుమ్మంలో నిలబడింది. కళ్ళ నిండా నీళ్లతో నిర్మల వైపు చూస్తూ తనని క్షమించమన్నట్టుగా చేతులు జోడించింది. అది విన్న రాధా గీత కాసేపటిదాకా తేరుకోలేదు. వెలికి చూడని వాస్తవాలు ఎన్నో మన చుట్టూ జరుగుతున్నాయి. దీనదయాళ్ గారు స్వాతికి ఎన్నో రకాలుగా వైద్యం చేసి మామూలు మనిషిని చేసేందుకు ప్రయత్నించి ఉంటారు. ఆమె ఆలోచనల్లో అతన్ని పొడిచి చంపాలని ఉందని గ్రహించారు. అలా జరిగితేనే ఆమె కోలుకుంటుందని, తన తప్పుకు స్వాతి శిక్ష అనుభవించకూడదని ఊపిరి బిగపెట్టి ఆమె చూసేలా కత్తితో పొడుచుకున్నాడు. ఎంత విషాదం! యథార్థ జీవుల కథలు హృదయాన్ని కదిలించేలా ఉంటాయి కదా అంది గీత బాధగా. నిజమే. అతను ఏ పరిస్థితుల్లో గీతం మీద అఘాయిత్యానికి ఒడిగట్టాడో మనకి తెలియదు. కానీ అంత మంచి మనిషి అలా చేయటానికి కారణం ఏవో మత్తు పదార్థాలు సేవించడం అయ్యుంటుంది. వాటి వల్లే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి అంది రాధ.